పూజిస్తున్నారు. అట్లాంటివి మనకు కనిపిస్తుంది. ఈ ఆంథ్రోపోమార్ఫిక్ ఈ మధ్య నేను చూసింది ఒక విగ్రహం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిలే అనే ప్రదేశంలో ఒకటి చూడడం కూడా జరిగింది. అంటే ఆ ప్రాంతం పేరే కదిలేనా సార్? కదిలే అంటే అక్కడ కదిలే శివుడు ఉంటాడనమాట. శివుడు కదలడం ఏంటి, భక్తి ఒక వైపున పెడితే శాస్త్రీయంగా ఇలా ఉంది. నిర్మల్ గుట్టల్లో నుంచి ఒక స్ప్రింగ్ అంటే ఒక ఊట పైకి ఉబికొస్తుంది అన్నమాట. ఆ ఉబికి వచ్చే చోట శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఆ ఊట తాకిడికి ఈ లింగం కదులుతూ ఉందన్నమాట. సో దాన్ని కదిలే అన్నారు. కదిలే గ్రామం కూడా ఉంది, అది కదిలే శివలింగం. అయితే ఈ కదిలే శివలింగానికి కొంచెం దూరంలో ఆంథ్రోపోమార్ఫిక్ విగ్రహం కూడా ఉందన్నమాట. సో అది మొట్టమొదటి. ఇది సుమారు 4000 సంవత్సరాల కింద అట్లాంటి విగ్రహాలను స్థాపించడం జరిగిందన్నమాట. సో 4000 సంవత్సరాల కిందనే మన తెలంగాణలో తెలంగాణ మూలాలు అలా కనిపిస్తున్నాయి. తర్వాత ఈవెన్ బౌద్ధ మతాన్ని తీసుకున్న బౌద్ధ మత మూలాలు ఇక్కడ ఉన్నాయి. బుద్ధుడు క్రీస్తుపూర్వం 6-5వ శతాబ్దాల్లో నివసించాడనమాట ఉత్తర భారతదేశంలో. ఆయన అప్పుడు నివసిస్తున్నప్పుడు గోదావరి తీర ప్రాంతంలో అంటే తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతంలో అంటే కోట్లింగాలకు దగ్గర వెల్గటూర్ అని ఒకటి ఉంది. అక్కడ కపిత్తవనం ఉండేదంట. కపిత్తవనం అంటే తెలుగులో వెలగవనం, వెలగ చెట్ల వనం. ఇప్పటికి కూడా అక్కడ వెల్గటూర్ అనేది ఉంది. వెలుగు మెట్ల అనే ఊరు ఉంది, వెలుగు చేను అనేది ఉంది, వెలుగు దండి అనేది ఉంది. ఇట్లా చాలా ఊర్లు ఉన్నాయి అన్నమాట. అది వెలగ వనము. ఈ వనంలో బావరి అనే ఒక ఋషి 16 మంది శిష్యులను వెంటేసుకొని తిరుగుతూ ఉండేవాడు అన్నమాట ఆ వనంలో. ఈయన ఆ బుద్ధుని బోధనల గురించి విని ఈ 16 మంది శిష్యులను ఉత్తర భారతదేశం పంపిస్తాడు. పంపించి బుద్ధుని బోధనలు వాళ్ళు విని ఆ 16 మంది శిష్యులు విని మళ్ళీ తిరిగి వస్తారన్నమాట. వచ్చి అందులో పింగళి అనే ఈయన శిష్యుడు, బావరి శిష్యుడు ఆ బుద్ధుని బోధనలను ఈ బావరికి వివరిస్తాడనమాట. సో ఈయన ఇన్స్పైర్ అయిపోయి ఇక్కడ బౌద్ధ మతాన్ని స్థాపిస్తాడు. ఈయన అంటే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే బౌద్ధ మతాన్ని ఈ వెలగటూరు కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ప్రారంభిస్తాడనమాట. అప్పుడు ఆయన కాలంలో కట్టించిన బౌద్ధ స్తూపాలు ఈ వెలగటూరు చుట్టుపక్కల మనకు ఎన్నో స్తూపాలు కనిపిస్తాయి. కోట్లింగాల్లో ఒక 4-5 స్తూపాలు ఉన్నాయి, చైత్యాలు ఉన్నాయి. అట్లనే కోటిలింగాలకి 3 కిలోమీటర్ల దూరంలో పాషిగామ అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ 3 పెద్ద స్తూపాలు ఉన్నాయి. ఎంత పెద్ద స్తూపాలు అని అంటే అమరావతిలో, గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న స్తూపాల కంటే ఇంకా పెద్ద స్తూపాలు. కానీ వాటిని తవ్వి తీయడం, వెలికి తీయడం జరగలేదు. ఆ స్తూపాల మధ్యలో పెద్ద ప్లాట్ఫామ్ కూడా ఉంది ఇటుకలతోటి. ఒక్కొక్క ఇటుక 22 ఇంచులు ఉంటుంది. ఈ 22 ఇంచుల ఇటుకను వాడడం 2000 సంవత్సరాల కింద జరిగింది. 2000 సంవత్సరాల కంటే ముందు జరిగింది. అట్లాంటి ఆనవాళ్ళు అక్కడ చూడొచ్చు మనం. అక్కడనే జైన మత ఆనవాళ్ళు కూడా మొట్టమొదటివి అక్కడనే ఉన్నాయి. మొట్టమొదటి శాతవాహనులు జైనులు అనమాట. శ్రీముఖుడు, శాతకర్ణి, శాతవాహనుడు వీళ్ళు 3 కూడా జైనులు. వాళ్ళు పోషించిన జైన మత ఆనవాళ్ళు. జైన మతానికి ఒక సింబల్ ఏంటంటే మానస్తంభం. జైన మతం ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మానస్తంభాన్ని ఎత్తుతారనమాట. ఇప్పుడు ఈ కోట్లింగాల దగ్గర స్తంభంపల్లి అని ప్రత్యేక ఊరే ఉన్నది. అక్కడ జైన మానస్తంభం ఇప్పటికి కూడా ఉంది. మానకొండూరు అనే విలేజ్ ఉంది, జైనపేట అనే విలేజ్ ఉంది. ఈ కోట్లింగాలకు జస్ట్ ఒక 2 కిలోమీటర్ల దూరంలో మునులగుట్ట అనే ఒక ఊరు ఉంది. ఈ మునులగుట్టలో ఒక 4-5 బెడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో బెడ్స్ ఉంటాయి. ఈ బెడ్స్ ప్రత్యేకత ఏంటి అని అంటే జైన మునులు కావాలని చచ్చిపోతారు అన్నమాట. కైవల్య సాధన అని అంటారు దాన్ని. అంటే తన శరీరాన్ని తను శుష్కింపజేసుకొని, అంటే అన్నము, ఆహారము, నీళ్లు ఏది తినకుండా మామూలుగా బెడ్ మీద పడుకుంటారు. కొద్ది రోజులకి అలానే చచ్చిపోతారు అన్నమాట. అట్లాంటి బెడ్స్ మునుల గుట్ట మీద ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, ట్రైబల్ మతం కానీ, హిందూ మతం కూడా కానీ తెలంగాణలోనే మొట్టమొదటి మూలాలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా చరిత్రకు సంబంధించిన అన్ని ప్రత్యేకతలు తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రస్తావనలను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రస్తావించకుండా ఓన్లీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న డైనాసిటీలను చాలా గొప్పగా చిత్రించడం అనేది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలను మనం బాగా వెలుగులోకి తీసుకొచ్చి, అంటే మీ అభిప్రాయంలో ఆంధ్రప్రదేశం కాడికే చూపించారు, ఆంధ్రప్రదేశం కాడికే చూపించారు. అవునవును, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశం కాడికే రాయడం జరిగింది. ఆ చరిత్ర సంస్కృతిలో కూడా తీరని అన్యాయం జరిగిందని అంటారు. అవును. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు
ఈ ఆంధ్రను రెడ్డి రాజులు దాదాపుగా పరిపాలించారు. చాలా మంది చారిత్ర సంస్కృతిగా మీరు పరిశోధనలో పిహెచ్డి అయిపోయినాయి, ట్రిపుల్ పిహెచ్డి ఇచ్చినా తప్పులేదు, మీకు అంత అధ్యయనం చేశారు. పలు రాష్ట్రాలలో అంతర్రాష్ట్రాలలో కూడా మీరు నేషనల్ సెమినార్లో పాల్గొనడం జరిగింది. అయితే మాకు వచ్చిన అభిప్రాయం ఇంత పరిశోధించినప్పటికీ మీకున్న ఆలోచనలతో ఈ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. తెలంగాణను దాదాపుగా తెలంగాణ కట్టడాలను గురించి, తెలంగాణ గడీలను గురించి, తెలంగాణ సంస్కృతిని గురించి నిర్మించిన వాళ్ళలో నిజాం రాజుల ప్రభావం చాలా ఉందని నాకు అనిపించింది. నిజాం రాజును చరిత్రలో ఎక్కువ నిజాం రాజుల గురించి, మన కట్టడాల గురించి, మన చార్మినార్ గురించి, మన హైదరాబాద్ నగరం గురించి, చరిత్ర సంస్కృతి గురించి ఈ ఆంధ్ర రచయితలు కానీ ఏమన్నా పుస్తకాలు రాసినట్టు మీకు అనిపించిందా? అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఇలా చెప్పచ్చు. నిజాము 1724 నుంచి 224 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించాడు. కొంతకాలం అంటే 1724 నుంచి 1800 వరకు సుమారు ఒక 60-70 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా పరిపాలించారు. సరే, తర్వాత ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారు, అది వేరు సంగతి. సో ప్రత్యేకించి తెలంగాణనే వీళ్ళు పరిపాలించారు, అసఫ్జాయిలు లేదా నిజాంలు. వీళ్ళు కట్టించిన కట్టడాలన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నవి. ఈ తెలంగాణలో ఉన్న కట్టడాల గురించి తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆంధ్ర వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేయలేదు. ఒకవేళ చేసినా కూడా తెలంగాణ చరిత్ర వైభవాన్ని మనం చెప్పడం ఏంది అని వాళ్ళు మిన్నకున్నారన్నమాట. సో మన వాళ్ళే కొంతమంది, రిజ్వీ అని ఒక ఆయన, ఒక చరిత్రకారుడు, అట్లనే కృష్ణస్వామి ముదిరాజ్, ఈయన ఒక ఆయన తెలంగాణ దేవుడీల మీద, తెలంగాణ కోటల మీద, అంటే అసఫ్జాయిలు కట్టించిన, నిజాంలు కట్టించిన కోటలు, చారిత్రక భవనాలు, ప్యాలెస్లు, వీటి మీద విశేషమైన పరిశోధనలు చేశారు. పిక్టోరియల్ హైదరాబాద్ అని, హైదరాబాద్ 400 years అని, ఇట్లాంటి కొన్ని పుస్తకాలు రాశారు. అయితే అవి జనసామాన్యానికి ఎంతవరకు అందుతున్నాయి అనేది ఒక ప్రశ్న. సో దాని మీద కొంత సామాన్య జనాలకు అందించే ప్రయత్నం ఈ మధ్య కొంతమంది తెలంగాణ చరిత్రకారులు కృషి చేస్తున్నారు. అది అభినందనీయమైన విషయం. అంటే ఇప్పుడు మన రాజుల గురించి, తెలంగాణ రాజుల గురించి ఆంధ్ర వాళ్ళు రాయడం కానీ తెలుసుకోవాల్సిన అంశం లేదంటారా? తప్పకుండా ఉంది. అదే చెప్పడం, యావత్ దక్షిణ భారతదేశంలోనే సంస్కృతికి మూలాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి అన్నప్పుడు వీటిని అధ్యయనం చేసి నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఆంధ్ర వాళ్ళకి చాలా ఉంది. కానీ తెలుసుకుంటే మేము శత్రువు, లేకపోతే దాయాది గొప్పదానాన్ని అంగీకరించినట్లు అవుతుందేమో అని వాళ్ళకు అనుమానం ఉన్నట్టుంది. అందుకోసం ఆ ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. కానీ మంచిని ఎక్కడున్నా, ఈవెన్ శత్రువు నుంచి అయినా నేర్చుకుంటే తప్పలేదుగా. ఆ ప్రయత్నం చేయాలని వారికి మన సలహా. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, లాస్ట్కి సివిల్ సర్వీస్లో కూడా, ప్రాచీన గౌల్లో కూడా తెలంగాణ గౌల గురించి ఎక్కువ సిలబస్ లేదనిపిస్తుంది నాకు. ఆంధ్రేతర కవుల గురించి ఎక్కువ సిలబస్. ప్రత్యక్షంగా నేను తెలుగు చదువుకున్న వ్యక్తినే, కాకపోతే ఏంటంటే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గుర్రం జాషువా, తర్వాత వచ్చేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయపల్లి సుబ్బారావు, అక్కడి వాళ్ళే ఎక్కువ ఆంగ్ల సాహిత్యంతో అభివృద్ధి చెంది సాహిత్యంలో మంచి పట్టం కట్టుకున్నారు. ఓకే, కాదనం. కానీ ఇక్కడ కూడా దాశరథి లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ప్రాచీనంలో కూడా ప్రాచీన కవులు ఉన్నారు. ఈ ఇద్దరిపై అక్కడ ఇక్కడ సివిల్ సర్వీస్ సిలబస్లో కానీ పెట్టే అవకాశం ఉంది కదా. మన ప్రభుత్వం వైఖరి అంటారా, లేకుంటే ఆ పేపర్లు తయారు చేసింది విధానాన్ని బట్టి అంటారా? అయితే తెలంగాణ సాంస్కృతిక అంశం ఒకటి, సాహిత్యం గొప్పదనాన్ని కూడా అంగీకరించడానికి ఈ ఆంధ్ర మేధావులకి మనసొప్పలేదు. కాబట్టి ఒక క్రమబద్ధమైన కృషి చేశారు. అది ఎట్లా అంటే ఇట్లా అన్నమాట. అధికార భాషా సంఘం అని ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో అంటే ఏది అధికార భాష, ప్రామాణిక భాష ఏది, గ్రాంధిక భాష ఏది, వ్యవహార భాష ఏది, ఒక ప్రామాణిక తెలుగును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి భద్రిరాజు కృష్ణమూర్తి అనే ఆయన ప్రెసిడెంట్. ఈయన ఆంధ్రవాడు, కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వచ్చినవాడు. కాబట్టి ఆయన కృష్ణా గుంటూరు జిల్లాల భాషను ప్రామాణిక తెలుగు భాషగా ప్రభుత్వం అంగీకరించి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సూచించాడు. అదే జరిగింది కూడా. ప్రభుత్వం కూడా ఆ కమిటీ సూచనను
మన్నించి పాఠ్యపుస్తకాల్లో ఆ ప్రామాణిక భాషనే నిర్ధారించింది. అయితే కృష్ణా గుంటూరు జిల్లాల భాషను ప్రామాణిక భాషగా నిర్ధారించడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా మంది కవులు వచ్చారంట, చాలా రాజకీయ వ్యవస్థలు అక్కడనే రూపుదిద్దుకున్నాయని వాళ్ళు చెప్పిన కారణం. కానీ నిజానికి అది కాదు. భద్రరాజు కృష్ణమూర్తికి చరిత్ర ఎంత తెలుస్తుంది అని మనం కామెంట్ చేయడం మంచిది కాదేమో, కానీ ఆయన బేసిక్గా లింగ్విస్ట్, అంటే భాషా శాస్త్రవేత్త అని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన నిజంగా చరిత్రను లెక్కలోకి తీసుకోకుండా ఆ ప్రాంత భాషని ప్రామాణిక భాష అని నిర్ధారించాడు. అది జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ విద్యార్థులకు ఇప్పటికి కూడా ప్రామాణిక భాష అంటే సోకాల్డ్ కృష్ణా గుంటూరు భాష వీళ్ళకి రాదు కదా, కాబట్టి వీళ్ళు పరీక్ష రాయడంలో కూడా అనుమానిస్తుంటారు, మనం ప్రామాణిక భాష రాస్తున్నామో లేదో అని భయంగా రాస్తూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ భాష వీళ్ళకొచ్చు, ఆ భాషలో రాయలేకపోతారు, కాబట్టి తక్కువ మార్కులు వస్తాయి వాళ్ళకి. పాపం వాళ్ళకి భాష అర్థం కాక మార్కులు తక్కువ వేస్తారు అనమాట. సో అలా ఒక కుట్ర జరిగింది. అంటే తెలంగాణ భాషను అవమానించే ఒక కుట్ర అలా జరిగిందన్నమాట. ప్రామాణిక భాషగా గుర్తించబడలేదు, మోటు భాషగా గుర్తించబడ్డది. అందుకే అవహేళన చేస్తున్నారు కూడా వాళ్ళు. ఇదొకటి. ఇక రెండవది, సాహిత్య విషయానికి వస్తే ఆదికవి నన్నయ్య అని పొలోమని వాళ్ళు ప్రతి పేజీలో సాహిత్యం పుస్తకం తీస్తే ప్రతి రెండవ పేజీలో ఆ మాట మనకు కనిపిస్తుంటుంది. కానీ నిజానికి అది కాదు. ఆదికవి నన్నయ్య కాదు, ఆదికవి మల్లియ రేచన అనే ఆయన. ఈ మల్లియ రేచన ఆదికవిగా చెప్పబడుతున్న నన్నయ్య కంటే కనీసం 100-150 సంవత్సరాల ముందు వాడు. దీనికి ఆధారాలు శిలాశాసన రూపంలో చెక్కబడి ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో కుర్క్యాల అని ఒక ఊరుంది, వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది అది. ఆ కుర్క్యాలలో బొమ్మల గుట్ట అని ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద చక్రేశ్వరి అని ఒక జైన శిల్పం ఉంటుంది. ఆ చక్రేశ్వరి శిల్పం కింద పద్యాలు ఉన్నాయి అన్నమాట. మొట్టమొదటి తెలుగు పద్యాలు అవే. ఇవి 10వ శతాబ్దం పూర్వభాగానికి చెందినవి. వీటిని జినవల్లభుడు అనే ఆయన చెక్కిచ్చాడు. ఈ శాసనంలోనే మొట్టమొదటిసారిగా కంద పద్యం కనిపిస్తుంది. జైన మతాన్ని పోషించిన వాళ్ళు, జైన మతావలంబకులు కూడా వాళ్ళు. ఈ జినవల్లభుడు, ఆయన పేరు జినవల్లభుడు, ఆయన మొట్టమొదటి కంద పద్యాన్ని చెక్కిచ్చాడు. అదే మొట్టమొదటి కంద పద్యం. నన్నయ్య రాసిన పద్యాలు మొట్టమొదటి కావు, ఈయన రాసిన. నన్నయ్య కంటే ఇవి కనీసం 1 శతాబ్దం పావు, 120-130 సంవత్సరాల ముందు రాయబడ్డాయి అన్నమాట. సో జినవల్లభుడు ఈ శాసనాలను చెక్కిస్తే ఆయనకు సహకరించిన వాడు మల్లియ రేచన. మల్లియ రేచన ఒక పుస్తకం కూడా రాశాడు, కవిజనాశ్రయం. కవిజనాశ్రయం అంటే కవులకు మార్గదర్శకం చేసే ఒక పుస్తకం అన్నమాట. అంటే అప్పటి వరకు కావ్యాలు ఉంటేనే ఈ కావ్యాల లక్షణాలు ఇవి అని చెప్పగలిగాడు మల్లియ రేచన. అంటే తెలంగాణలో అంతకుముందే కవిత్వం ఉండేదన్నమాట. అంటే నన్నయ్యకి ఒక 100-200 సంవత్సరాల ముందే కవిత్వం ఉన్నదన్నమాట తెలంగాణ. ఇది ఒక నిదర్శనం కూడా, బొమ్మలగుట్ట శాసనం 11-10వ శతాబ్దానికి ముందరనే. అయితే ఈ కవిజనాశ్రయం ఒకవేళ అంతకుముందు పుస్తకాలు లేవనుకున్నా కూడా, గ్రంథాలు లేవనుకున్నా కూడా, కవిజనాశ్రయం మాత్రం ఇప్పటికి కూడా మనకు కనిపిస్తుంది కదా. కాబట్టి అది మొట్టమొదటి గ్రంథం అనుకున్నా కూడా మొట్టమొదటి కవి లేదా రచయిత మల్లియ రేచన అవుతాడు, కానీ నన్నయ్య కాడు కదా. అంటే మీరు శాసనాల ద్వారా పరిశీలించి చెప్తున్నారా సార్? అవును, వాస్తవం ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. అది కనిపించేదాన్ని అబద్ధం అని, కనిపించని దాన్ని నిజం అని ఎట్లా అంటుంటాం? అదొకటి. రెండవది, నన్నెచోడు అనేవాడు కూడా మొదటి కవుల్లో వాడు, అంటే నన్నయ్య కంటే ముందు వాడు. ఈయన కుమార సంభవం అనే ఒక పుస్తకం రాశాడు.